ఓకే. హాయ్ అందరికి. ఫస్ట్‌గా 'ద రాక్' గురించి మాట్లాడదాం. సో, మన 'రాక్' రీసెంట్‌గా డాన్స్ అయితే చేసినారు. ఆ వీడియో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఆల్రెడీ ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసినాను ఆ వీడియోని. సో, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో, అందుకని ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసినాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోని చూడండి. సో, ఫన్నీగా చేసినారు అండ్ ఆ వీడియో చాలా చాలా అనిపించింది. 'రాక్' అలా డాన్స్ చేయడం. సో, మీరు ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసినాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి వెళ్లి చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'రాక్' అన్‌సీన్ ఫోటోస్ గురించి. సో, మన 'రాక్' రెసల్‌మేనియా 40 నైట్ 1లో గెలిచిన తర్వాత సో, బ్యాక్ స్టేజ్‌లో మన 'రాక్' వాళ్ళ డాటర్‌ని కలిసినారు. వాళ్ళ డాటర్‌నైతే హగ్ చేసుకున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతేకాదు 'రాక్' సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి కూడా మాట్లాడినారు. సో, సెత్ రాలిన్స్‌కి ఒక టైప్‌లో 'రాక్' అక్నాలెడ్జ్ చేసినారు. సో, తన హెల్త్ బాలేకపోయినా సరే రెసల్‌మేనియా 40లో మన సెత్ రాలిన్స్ తన ఫైట్ చేసినారు. సో, తన వంతు కృషి తను చేసినారు. సో, అందుకనే మన 'రాక్' క్యారెక్టర్‌ని బ్రేక్ చేసి మరీ సో, మన సెత్ రాలిన్స్ గురించి మంచిగా మాట్లాడినారు. అండ్ అదే విధంగా కోడీ రోడ్స్‌కి వార్నింగ్ అయితే ఇచ్చేసినారు. సో, కోడీ రోడ్స్ నువ్వు రెసల్‌మేనియా 40 నైట్ 2లో గెలిచినావు. ఛాంపియన్‌షిప్‌ని గెలిచినావు. సో, దానికి కంగ్రాచ్యులేషన్. సో, నీకోసం నేను వస్తున్నాను. సో, మళ్ళీ నీకు రక్తం తెప్పిస్తానని మన 'రాక్' కోడీ రోడ్స్‌కి వార్నింగ్ అయితే ఇచ్చేసినారు. అండ్ అంతేకాదు మన 'రాక్' పైన ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. ఆ అప్డేట్ ఏంది అంటే సో, మన 'రాక్' సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేస్తారంట. సో, మన సమ్మర్ స్లామ్ వరకు 'రాక్' ఫ్రీ అవుతారంట. అండ్ ఇప్పుడు మూవీ రిలీజ్ కూడా కొంచెం డిలే అవుతుందన్న అప్డేట్ వచ్చింది. సో, అందుకని మేబీ 'రాక్' సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేసినా చేయొచ్చు. అండ్ అంతేకాదు రెసల్‌మేనియా 41లో కూడా 'రాక్' వస్తారంట. సో, కంపల్సరీ 'రాక్' సమ్మర్ స్లామ్‌లో అండ్ రెసల్‌మేనియా 41లో ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం కెవిన్ నాష్ గురించి. సో, మన కెవిన్ నాష్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడినారు. ఒక టైప్‌లో రోమన్ రీన్స్‌కి అక్నాలెడ్జ్ చేసినారు. సో, కెవిన్ నాష్ ఏమన్నారంటే రోమన్ రీన్స్ టైటిల్ రీన్ ఒక గ్రేటెస్ట్ టైటిల్ రీన్ అని చెప్పినారు. సో, రోమన్ రీన్స్ అంటే తను నిజంగా డబ్ల్యూడబ్ల్యూఈ కోసం చాలా వర్క్ చేసినారు. సో, డబ్ల్యూడబ్ల్యూఈని ముందుండి నడిపించినారు ఈ ఎరాలో అని మన కెవిన్ నాష్ చెప్పినారు. సో, మరి మీరేమంటారు? ఇప్పుడు కెవిన్ నాష్ చెప్పిన దాంతోటి మీరు అగ్రీ చేస్తారా చేయరా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఏజే స్టైల్స్ గురించి. మన ఏజే స్టైల్స్ పైన ఒక ఫన్ ఫ్యాక్ట్ అయితే ఉంది. ఆ ఫన్ ఫ్యాక్ట్ ఏంది అంటే మన ఏజే స్టైల్స్ తన ఎంటైర్ కెరియర్లో కోడీ రోడ్స్ వాళ్ళ ఫాదర్తో ఫైట్ చేసినారు కానీ కోడీ రోడ్స్తో ఫైట్ చేయలేదు. సో, ఇది నిజంగా చాలా చాలా ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో, మన ఏజే స్టైల్స్ తన కెరియర్ మొత్తంలో కోడీ రోడ్స్ వాళ్ళ ఫాదర్తో ఫైట్ చేసినారు కానీ కోడీ రోడ్స్తోనే ఫైట్ చేయలేదు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఆ ఛాన్స్ వచ్చిందని చెప్పాలి. సో, మనకి బ్యాక్‌లాష్‌లో కోడీ రోడ్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. చాలామంది ఫ్యాన్స్ అయితే ఏజే స్టైల్స్‌కి సపోర్ట్ చేస్తున్నారు. సో, మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఏజే స్టైల్స్‌కా లేదంటే ఎలియన్ నైట్‌కా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం పాల్ హేమన్ గురించి. సో, మన పాల్ హేమన్ డేమియన్ ప్రీస్ట్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పినారు. సో, మన డేమియన్ ప్రీస్ట్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన తర్వాత బ్యాక్ స్టేజ్‌లో మన పాల్ హేమన్ డేమియన్ ప్రీస్ట్‌ని కలిసినారు. సో, అప్పుడు మన డేమియన్ ప్రీస్ట్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఆ ఫోటోని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. రేపటి రాలో జే ఉసో వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ మన ఫిన్ బ్యాలర్ గురించి ఒకటి చెప్పాలి. అదేంటంటే మన ఫిన్ బ్యాలర్ తన డబ్ల్యూడబ్ల్యూఈ కెరియర్లో 600 మ్యాచెస్లోనైతే విన్ అయినారు ప్రజెంట్ వరకు చూసుకుంటే. సో, 600 మ్యాచెస్లోనైతే ఫిన్ బ్యాలర్ విన్ అయినారు. సో, స్టిల్ కౌంట్ జరుగుతుంది. ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈలో ఉన్నారు. విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఫిన్ బ్యాలర్కి. సో, ఇది ఒక రికార్డు ఉండే. సో, అందుకని మీతో షేర్ చేసినాను. అండ్ రేపు రాలో కోడీ రోడ్స్ సెగ్మెంట్ కూడా ఉంది. సో, కోడీ రోడ్స్ కూడా ఏదో మాట్లాడబోతున్నారు. అదేందనేది రేపు రాలో చూసి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ వీక్ రాలో రియా రిప్లీ పైన లివ్ మోర్గన్ అయితే అటాక్ చేసింది. సో, దీనిపైన రియా రిప్లీ మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రేపటి రాలో షీమాస్ కూడా రిటర్న్ చేస్తున్నారు. సో, ఆల్రెడీ అడ్వర్టైజ్ ఉన్నారు షీమాస్. సో, మరి షీమాస్ హీల్లో వస్తారా లేదంటే బేబీ ఫేస్లో వస్తారనేది చూడాలి. సో, కంపల్సరీ అయితే షీమాస్ రేపు రాలో వస్తున్నారు. అండ్ అలాగే సామీ జైన్ వర్సెస్ చాడ్ గేబుల్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కటానా చైన్స్ అండ్ కేడెన్ కార్టర్ వర్సెస్ చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివెన్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ క్యాండిస్ లేరీ అండ్ ఇండీ హార్ట్వెల్ వర్సెస్ ఐవీ నైల్ అండ్ మ్యాగ్జిన్ డూప్రీ మధ్య ఇంకొక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా మన ఆండ్రాడ్ వర్సెస్ డామినిక్ మిస్టెరో మధ్య కూడా ఒక సింగిల్ మ్యాచ్ అయితే ఉంది. సో, ఇవి రేపటి రా కోసం అఫీషియల్గా ఉన్న మ్యాచెస్. అండ్ అంతేకాకుండా డ్రూ మ్యాకింటర్ కూడా రాలో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో, రేపటి రాలో కూడా డ్రూ మ్యాకింటర్ వస్తారన్నమాట. అండ్ అంతేకాకుండా
సో మేబీ ఎరిక్ రావన్ కూడా రిటర్న్ చేస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఎరిక్ రావన్ డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసినారంట. సో మేబీ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి ఎరిక్ రావన్ రేపటి రాలో వస్తారని. సో మరి చూద్దాం వస్తారా రారా అనేది రేపు రా చూస్తే క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్ చేస్తుంది. ఇన్ ఫ్యూచర్లో జరిగే ఛాన్స్ కూడా ఉంది. మొన్న స్మాక్ డౌన్లో మన కెవిన్ ఓవెన్స్ సీఎం పంక్ టీ షర్ట్ని తోసేసినారు. సో కింద పడేసినారు. సో అందుకనే దీన్ని చూసిన తర్వాత రూమర్స్ అయితే ఎక్కువైనాయి సీఎం పంక్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరుగుతుందని. సో మరి మీరు ఈ మ్యాచ్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సర్వైవర్ సిరీస్ గురించి. సో ప్రజెంట్ మనకి సర్వైవర్ సిరీస్ మళ్ళీ వార్ గేమ్స్ జరిగే ఛాన్స్ అయితే ఉందంట. సో ఈ వార్ గేమ్స్లో మనకి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్, ఫేస్ బ్లడ్ లైన్ వర్సెస్ హీల్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మనకి క్లియర్ కట్గా అప్డేట్ ఏం లేదు. సో మేబీ అంటే ఇప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరగచ్చంట వార్ గేమ్స్లో. సో మరి మీరేమంటారు? సర్వైవర్ సిరీస్లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మధ్య వార్ గేమ్స్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ మన జే ఊసో వర్సెస్ జిమ్మీ ఊసో మ్యాచ్ గురించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ప్లాన్ చేసిందంట సో వీళ్ళ మధ్య మళ్ళొకసారి మ్యాచ్ జరిపించడానికి. సో ఫస్ట్ టైం జరిగింది, ఆ మ్యాచ్ అంతా బాగా ఏం లేదు. సో ఎవరికి కూడా నచ్చలేదని చెప్పాలి ఈ మ్యాచ్. సో అందుకని జే ఊసో వర్సెస్ జిమ్మీ ఊసో మ్యాచ్ మళ్ళొకసారి జరిపించడానికి డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేసింది. సో ఇప్పుడు ఆ ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే జే ఊసో అండ్ జిమ్మీ ఊసో కలిసే ఛాన్స్ అయితే ఉంది. సో మేబీ వీళ్ళ మధ్య మ్యాచ్ జరగకపోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో మన కోడీ రోడ్స్కి WrestleMania 40లో విన్ అయిన తర్వాత ఒక గిఫ్ట్ అయితే వచ్చిందన్నమాట. సో ఆ గిఫ్ట్ ఏంది అంటే రోలెక్స్ వాచ్. సో ఆ రోలెక్స్ వాచ్ని గిఫ్ట్గా ఇచ్చింది ఎవరంటే మన కోడీ రోడ్స్ వాళ్ళ సిస్టర్ అంట. సో మన యాక్చువల్గా కోడీ రోడ్స్ వాళ్ళ ఫాదర్. సో మన కోడీ రోడ్స్ చిన్నగా ఉన్నప్పుడు కోడీ రోడ్స్ని చదివించేటప్పుడు సో కోడీ రోడ్స్ దగ్గర ఉన్న వాచ్ని తాకట్టు పెట్టినారంట మన కోడీ రోడ్స్ వాళ్ళ ఫాదర్. సో ప్రజెంట్ అటువంటి వాచ్ని వాళ్ళ సిస్టర్ కోడీ రోడ్స్కి గిఫ్ట్గా ఇచ్చిందంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ మన డ్రూ మ్యాకెటర్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ క్లాష్ అట్ ద క్యాజల్ ప్రీమియం లైవ్ ఈవెంట్లు జరుగుతుందన్న అప్డేట్ అయితే వస్తుంది. సో ఇంతకుముందు కూడా చెప్పినాను మన డ్రూ మ్యాకెంటైర్ క్లాష్ అట్ ద క్యాజల్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కంపల్సరీ ఛాంపియన్షిప్ని విన్ అవుతారు, లేదంటే ఆ టైంలోనే ఛాంపియన్షిప్ని హోల్డ్ చేస్తారని చెప్పినాను. సో ప్రజెంట్ ఇప్పుడు అప్డేట్ ప్రకారం చూసుకుంటే డ్రూ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. అది కూడా క్లాష్ అట్ ద క్యాజల్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. సో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన డ్రూ మ్యాకెంటైర్ విన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది, ఎందుకంటే తన హోమ్ టౌన్. సో ఆల్రెడీ డ్రూ విన్ అయినారు అండ్ మళ్ళీ వెంటనే లాస్ అయినారు క్యాష్ ఇన్ చేయడం వల్ల. సో ఆ రివెంజ్ని అయితే తీసుకుంటారు. అండ్ ఇప్పుడు దానికి చాలా టైం అయితే ఉంది. సో ఇప్పుడు మన ఈ గ్యాప్లో మన సీఎం పంక్ మధ్య గొడవలు ఉన్నాయి కదా, సో ఆ గొడవల్ని సెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అంకుల్ హౌడీ టీజ్ గురించి. సో మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూఈ అయితే టీజ్ చేసింది. సో ఈ టీజ్లో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చెప్పిందంటే యూ ఫర్గాట్ అబౌట్ అస్. సో మీరు మా గురించి మర్చిపోయినారని మన డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ చేసింది. సో ఇది ఎవరి గురించి అంటే అంకుల్ హౌడీ గురించి. సో అంకుల్ హౌడీ ఏ టైంలోనైనా రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కంటిన్యూగా టీజర్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి ఎప్పుడు రిటర్న్ చేస్తారనేది క్లారిటీ లేదు. ఏ టైంలోనైనా రిటర్న్ చేయొచ్చు అంకుల్ హౌడీ. సో ఇది మాత్రం కన్ఫామ్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎల్ఏ నైట్ గురించి. సో మన ఎల్ఏ నైట్ సమ్మర్ స్లామ్లో ఏదో ఒక ఛాంపియన్షిప్ని విన్ అవుతారని అప్డేట్ అయితే వస్తుంది. సో మరి చూద్దాం ఎల్ఏ నైట్ ఏ ఛాంపియన్షిప్ని విన్ అవుతారు, యూఎస్ టైటిల్నా లేదంటే ఐసీ టైటిల్నా. సో ఏ ఛాంపియన్షిప్ని విన్ అవుతారని క్లారిటీ లేదు, బట్ సమ్మర్ స్లామ్లో ఏదో ఒక ఛాంపియన్షిప్ని విన్ అవుతారంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ తన టైటిల్ రీన్లో సో లాంగెస్ట్ మ్యాచెస్ ఏందో ఇప్పుడు చూద్దాం. సో 36 minutes జే ఊసోతో జరిగింది మ్యాచ్ సమ్మర్ స్లామ్లో. 2023 సమ్మర్ స్లామ్లో జే ఊసో వర్సెస్ రోమన్ రైన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 36 minutes అయితే ఉంది. అండ్ నెక్స్ట్ టాప్ 2లో 34 minutes WrestleMania 39లో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 34 నిమిషాలు అయితే ఉంది. అండ్ నెంబర్ 3 33 minutes రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య మ్యాచ్ WrestleMania 40లో. ఈ మ్యాచ్ 33 minutes అయితే ఉంది. అండ్ నెంబర్ 4 మళ్ళీ కూడా 33 minutes మన రోమన్ రైన్స్ వర్సెస్ ఎడ్జ్ మధ్య మనీ ఇన్ ద బ్యాంక్లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 33 minutes అయితే ఉంది. అండ్ నెంబర్ 5 32 minutes 2023లో ఎలిమినేషన్ ఛాంబర్లో రోమన్ వర్సెస్ సామీ జైన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 32 minutes అయితే ఉంది. సో ఇవి రోమన్ రైన్స్ లాంగెస్ట్ టైటిల్ రీన్లో
ఎక్కువ టైం ప్లే అవుట్ అయిన మ్యాచెస్. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఇంకా అప్డేట్స్ ఉండే బట్ లాంగ్ అయిపోయిందని వీడియోలో చెప్పట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.